క్లైమేట్ చేంజ్కి సంబంధించి COP26 సదస్సు గ్లాస్గో స్కాట్లాండ్లో జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సదస్సుకు సంబంధించి 12 రోజులు చర్చలు జరుగుతున్నాయి. ఈ సదస్సు సైడ్ లైన్స్లో అంటే ఈ సదస్సు జరిగేటప్పుడే కొన్ని దేశాధ్యక్షులు, కొంతమంది నేతలు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే నిన్న ఒకటి జరిగింది. భారత్ యూకే కలిసి అంటే భారత్ ప్రధాని మోడీ గారు, యునైటెడ్ కింగ్డమ్ తరపున బోరిస్ జాన్సన్ గారు గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేశారు. అంటే బేసికల్గా ఇది వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, ఒకటే సూర్యుడు, ప్రపంచాన్ని మొత్తానికి సూర్యుడు ఒక్కడే, ప్రపంచం ఒక్కటే, దానికి ఒకటే గ్రిడ్ అనే కాన్సెప్ట్తో ఒక కొత్త ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ముఖ్యంగా ఇది మోడీ గారి కళని చెప్పుకోవచ్చు. 2018లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తరపున మోడీ గారు ఈ ఆలోచనని ప్రపోజ్ చేశారు, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ని. 2019లో దీన్ని కార్యరూపంలోకి తీసుకురావాలనుకున్నారు. ఇప్పుడు దీన్ని లాంచ్ చేశారు. మోడీ గారు నిన్న ఈ లాంచ్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. సూర్యోపనిషత్లోంచి ఒక మాట తీసుకొచ్చారు. ఈ ప్రపంచంలో అన్నిటికీ జెనసిస్ సూర్యుడే, అన్నిటికీ మూలం సూర్యుడే. ఆ సూర్యుడిని మనం పూర్తి స్థాయిలో ఆయన పొటెన్షియల్ని మనం వాడుకోవాలి. ప్రపంచానికి సూర్యుడు అందించే సూర్యరశ్మి, 1 గంట సూర్యరశ్మి పవర్ని మనం వాడుకుంటే మానవాళికి మొత్తం ప్రపంచంలో 1 సంవత్సరానికి అవసరమైనంత ఎనర్జీ సరిపోతుందంట. అంటే 1 గంట భూమి మీదకి వచ్చే సూర్యరశ్మిని కనుక మనం ప్రాపర్గా ట్యాప్ చేయగలిగితే 1 సంవత్సరానికి భూమి మీద ఉన్న మానవాళికి అవసరమైన శక్తి మొత్తం సూర్యుడి నుంచే తెచ్చుకోవచ్చంట. సో ఇటువంటి కాంటెక్స్లో నిన్న మోడీ గారు ఒక సైడ్ లైన్స్లో COP26 సైడ్ లైన్స్లో యాక్సెలరేటింగ్ క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ అండ్ డిప్లాయ్మెంట్ లీడర్స్ ఈవెంట్ని అటెండ్ చేశారు. యాక్సెలరేటింగ్ క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ అండ్ డిప్లాయ్మెంట్ అంటే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ. ఎప్పుడైతే సోలార్ ఎనర్జీ ఉందనుకోండి, విండ్ ఎనర్జీ ఉందనుకోండి, ఇవన్నీ క్లీన్ ఎనర్జీ, ఫాజిల్ ఫ్యూయల్ నుంచి వచ్చింది కాదు. అలానే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్లో కొత్త ఇన్నోవేషన్స్, వాటిని మనం వాడుకలోకి ఎలా తేవటం. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఓవరాల్గా గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్, దాన్నే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ని ఇండియా యూకే కలిసి లాంచ్ చేశారు. యాక్చువల్గా మనందరికి తెలుసు, ప్యారిస్ క్లైమేట్ సదస్సుకి వెళ్ళినప్పుడు 2015వ సంవత్సరంలో మోడీ గారు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రపోజ్ చేసి తర్వాత దాని హెడ్ క్వార్టర్స్ ఇండియాలోకి తీసుకొచ్చారు. మోడీ గారి ఇనిషియేటివ్ ఇది. దాంతోపాటు ఇండియా యూకే కలిసి కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లాంచ్ చేశారు. ఇవన్నీ కూడా ఇండియా ఇప్పుడు లీడ్ చేస్తుంది. అంటే ఇండియా రెన్యూబుల్ ఎనర్జీలో, ముఖ్యంగా సోలార్ ఎనర్జీలో కొత్త టెక్నాలజీస్ని ప్రమోట్ చేయటం, వరల్డ్తో కనెక్ట్ అవ్వటం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య ఉన్న దేశాలన్నింటినీ కనెక్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఇండియా ఇప్పుడు లీడ్ చేస్తుంది. దీంతో క్లైమేట్ చేంజ్ అంశాల్లో ఇండియా సాఫ్ట్ పవర్ పెరుగుతోందని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇండియా ఒక మార్గదర్శి అవుతుందని ప్రపంచంలో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు నిన్న స్పీచ్లో మోడీ గారు ఇంకో మాట కూడా అన్నారు. మన ఇండియా స్పేస్ ఏజెన్సీ ఇస్రో మొత్తం ఈ సోలార్ పవర్ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఎంత జనరేట్ అవుతుంది, ఎంత పొటెన్షియల్ ఉంది, దానికి సంబంధించి ఇస్రో తన శాటిలైట్ల ద్వారా డేటాను ప్రపంచ దేశాలకు అందిస్తుందంట. సో ఇస్రో ఈజ్ వెరీ సూన్ గోయింగ్ టు ప్రొవైడ్ ఒక క్యాలిక్యులేటర్ తయారు చేసి అది దేనికోసం, ప్రపంచవ్యాప్తంగా సోలార్ పవర్ పొటెన్షియల్ ఏ ప్రాంతంలో ఎంత ఉంది తెలియజేయడం కోసం అనమాట. శాటిలైట్ డేటా యూజ్ చేసి సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ ఒక్కొక్క ప్రాంతానికి ఎంత ఉందని తెలుసుకోవటం. సో దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గ్లోబ్లో మొత్తం అన్ని రకరకాల ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ ఎంత ఉంది, మనం ఎంత ట్యాప్ చేయొచ్చు, ఆ పొటెన్షియల్ వేరే దేశాలకు ఎంతవరకు అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. దీనివల్ల వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, ఒకటే ప్రపంచం అంటే ఒకటే భూమి, ఒకటే సూర్యుడు, ఒకటే గ్రిడ్, దీనికి సంబంధించి ఈ ఇండియా సపోర్ట్ చేస్తున్న క్యాలిక్యులేటర్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పి మోడీ గారు పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం.
మనందరికీ తెలుసు వాతావరణ మార్పుకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి ప్రధానంగా శిలాజ ఇంధనాలు ఫాజిల్ ఫ్యూయల్స్ ఈ కోల్ కానీ ఇలాంటివి మనం చేయటం వల్ల వాతావరణ మార్పు ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ ఈ వాతావరణంలో ఈ మార్పుని గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలంటే ఒక పర్మనెంట్ రెమెడీ శాశ్వతమైన సొల్యూషన్ తీసుకురావాలి. అదే గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ లేదా గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీస్, రెన్యూబుల్ ఎనర్జీ వాడటం, పునరుత్పాదక ఇంధన శక్తులు వాడటం, శిలాజ ఇంధనాల నుంచి ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ టెక్నాలజీకి షిఫ్ట్ అవడం అనమాట. అవే ఏమేం టెక్నాలజీ మనందరూ తెలుసు, సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ, అంటే రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎంఫసైజ్ చేయటం. అందులో ప్రధానమైన క్లీన్ ఎనర్జీ సోర్స్ సోలార్ ఎనర్జీ. మొత్తం నాన్ ఫాజిల్ ఫ్యూయల్ టెక్నాలజీలో మెయిన్గా మనం ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది ప్రస్తుతం సోలార్ ఎనర్జీ అనమాట. సో సోలార్ ఎనర్జీ హార్వెస్ట్ చేయటం ఈజీయే, కానీ దానికి చాలా కాస్ట్ ఎక్కువ ఇనీషియల్గా ముడిపడి ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ముడిపడి ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంటర్మిటెన్సీ, అంటే సూర్యుడు ఉన్నంత వరకే మనం సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయగలం. అంటే మనందరికీ తెలుసు భూభ్రమణంలో సూర్యాస్తమయం సూర్యోదయం తప్పనిసరి. భూమి తిరుగుతున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో పగలవుతుంది, కొన్ని ప్రాంతాల్లో రాత్రి అవుతుంది. రాత్రి పగలు అనేది సహజం కాబట్టి సూర్యుడు అందుబాటులో ఉన్నంత మేరకే సోలార్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయగలం. రెండో ఛాలెంజ్ ఏంటంటే టెక్నాలజీ అండ్ ఫినాన్సింగ్ ఛాలెంజ్. ఈ సోలార్ పవర్ టెక్నాలజీ దానికి సంబంధించి ఫినాన్సెస్, డబ్బులు ఎవరు పెట్టుబడులు పెడతారని. ఉదాహరణకి ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య ఉన్నాయి, అంటే ట్రాపికల్ రీజన్స్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ఆఫ్రికా ఖండంలో చాలా సోలార్ పవర్ పొటెన్షియల్ ఉన్న కావాల్సిన టెక్నాలజీ కానీ ఫండింగ్ కానీ లేదనమాట. సో ముందుగా సూర్యుడు అన్ని సందర్భాల్లో మనకు అందుబాటులో ఉండడు. రెండోది టెక్నాలజీ, ఫినాన్స్, ఈ రెండు అవరోధాలని అధిగమించడానికి అనింతరాయంగా, అంటే అంతరాయం లేకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా సౌరశక్తి ఉత్పత్తి చేయటానికి, తర్వాత సౌరశక్తి మిగులుంటే కొన్ని దేశాలకి సౌరశక్తి ఎక్కువ ఉంటుంది, కొన్ని దేశాలకు తక్కువ ఉంటుంది. అంటే సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ కొన్ని దేశాలకు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. కొన్ని దేశాలు ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలవు, కొన్ని దేశాలకు తక్కువ ఉంటుంది అనమాట. సో సౌరశక్తి ఎక్కువ డిమాండ్ ఉన్న దేశాలకి తక్కువ డిమాండ్ ఉన్న దేశాల నుంచి సౌరశక్తిని ట్రాన్స్ఫర్ చేయటం అనమాట. ఉదాహరణకి మనం ఈ హైడల్ ఎనర్జీ తీసుకుందాం. నేపాల్, భూటాన్ దేశాలు ఉన్నాయి. భూటాన్లో చాలా హైడల్ ఎనర్జీ పవర్ చాలా ఎక్కువ, కెపాసిటీ చాలా ఎక్కువ, కానీ భూటాన్కి అంత అవసరం లేదనమాట. సో భూటాన్ ఏం చేస్తుంది, తన అవసరాలు, తన డిమాండ్ తక్కువ కాబట్టి, ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి ఇండియాకి అమ్ముద్ది. అలా సోలార్ ఎనర్జీ కూడా, సోలార్ ఎనర్జీ ఏ దేశాలు అయితే ఎక్కువ వాళ్ళకి పొటెన్షియల్ ఉందో, ఎక్కడైతే ఎక్కువ సోలార్ ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలరో వాళ్ళు సోలార్ ఎనర్జీ తక్కువ ప్రొడ్యూస్ చేసే దేశాలకి మరియు ఎక్కువ ప్రొడ్యూస్ చేసిన డిమాండ్ ఎక్కువ ఉన్న దేశాలకి అమ్ముకోవచ్చు అనమాట. సో ఇదంతా ఎలా సాధ్యమవుతుంది, ట్రాన్స్మిషన్ ద్వారా, ఒక గ్రిడ్ పెట్టడం ద్వారా సాధ్యమవుతుంది. ప్రపంచం మొత్తం ఒకటేసారి సోలార్ గ్రిడ్ తయారు చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్, అంత ఈజీ కాదు. ముందు దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నైబరింగ్ దేశాలు, చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో సౌరశక్తి ఎక్కువ ఉన్న దేశాలు తక్కువ ఉన్న దేశాలకు హెల్ప్ చేయొచ్చు, అదేవిధంగా డిమాండ్ తక్కువ ఉన్న దేశాలు ఎక్కువ ఉన్న దేశాలకి హెల్ప్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా చేయాలి. అయితే షేర్ చేసుకోవాలంటే, ఒక దేశం ఇంకో దేశంతో షేర్ చేయాలంటే క్రాస్ బార్డర్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ లైన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, లేదా ట్రాన్స్నేషనల్ ఎనర్జీ లైన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. క్రాస్ బార్డర్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ లైన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. సో ఈ రకంగా మనం వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ కింద మొత్తం ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచైనా, ఏ మూల నుంచైనా ఎనర్జీ, సౌరశక్తిని ఇంకో ప్రాంతానికి సరఫరా చేసే ఒక గ్లోబల్ గ్రిడ్ని భవిష్యత్తులో స్థాపించాలన్నదే మొత్తం దీని లక్ష్యం అనమాట. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, ఇది మోడీ గారి కళ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీనివల్ల లాభాలు ఏంటి అంటే, భారతదేశంకి సాఫ్ట్ పవర్ బాగా పెరుగుద్ది. రెండోది, మనందరికీ తెలుసు ఎనర్జీ అనేది ఎక్కువసేపు స్టోర్ చేయలేం. ఈ శక్తి అనేది ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి చేసిన వెంటనే సప్లై జరిగిపోవాలి గ్రిడ్ ద్వారా. ఎక్కడైతే ఎక్సెస్ ఉత్పత్తి అవుతుందో గ్రిడ్ ద్వారా తక్కువ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా సప్లై అవ్వాలి. స్టోరేజ్ అనేది అంత ఈజీ అనే టాస్క్ కాదు, అంత పెద్ద టెక్నాలజీస్ వరల్డ్లో చాలా దేశాల దగ్గర లేవు. కాబట్టి ఈ గ్రిడ్ ద్వారా ఏమవుతుందంటే, ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయిన సౌరశక్తి వేస్ట్ అవ్వకుండా తక్కువగా ఉన్న దేశాలకు వెళ్ళటం, నైబరింగ్ దేశాలు ముందు కనెక్ట్ చేసి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది. దాంతోపాటు మొత్తం ఈ సౌరశక్తికి సంబంధించి, సోలార్ ఎనర్జీకి సంబంధించి భారతదేశం లాంచ్ చేసిన
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే కాన్సెప్ట్. ఈ అలయన్స్ ఇండియా ఇప్పుడు లీడ్ చేస్తోంది. మోడీ గారి కళ అది కూడా. మోడీ గారు అక్కడికి వెళ్ళొచ్చి పారిస్కి వెళ్ళొచ్చిన తర్వాత భారతదేశంలో దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ దగ్గర గుర్గావ్లో స్టార్ట్ చేశారు. ఈ గుర్గావ్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా మంచి థీమ్తో నడుస్తుంది. దీంతో పాటు ఇప్పుడు 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ కూడా ముందు భవిష్యత్తులో అద్భుతంగా తయారవుద్దని, ముఖ్యంగా నైబరింగ్ దేశాలతో ఇది స్టార్ట్ అవుద్దని కోరుకుందాం.